హాయ్ అండి. సీలూరు వచ్చి మాకు ఇది మూడో రోజు. అన్నయ్య వాళ్ళ ఆఫీస్ చూపిస్తానన్నారు. అన్నయ్య వాళ్ళ ఆఫీస్ చూడడానికి వెళ్తున్నాం. స్టార్ట్ అయిపోయాం. అన్నయ్య తీసుకువెళ్తున్నారు. ఇదిగోండి ఎంటర్ అయిపోయాం. అన్నయ్య వాళ్ళ ఆఫీస్. ఇది ఎవరు గేట్ దగ్గర ఒక సెక్యూరిటీ గార్డ్ ఉన్నారు. ఆగండి ఆగండి అంటున్నారు మమ్మల్ని. వచ్చేసారు. ఎవరు ఏంటని అడుగుతున్నారు. అన్నయ్య పాస్ చూపించారు. వాళ్ళకు ఉంటాయి కదా, ఇక్కడ ఎంప్లాయీస్కి ఇస్తారనమాట కొన్ని పాసెస్. అవి చూపించేసరికి సరే వెళ్ళండి అని పంపించారు. ఎవరు పడితే వాళ్ళని పంపించరు. ఇక్కడ ఎంప్లాయీస్కి మాత్రమే ఎలా ఉంది. సో అలా మేము లోపలికి వచ్చేసామన్నమాట. చాలా బాగుంది. కొండ లోయల్లో కట్టారండి ఇది ఈ ఆఫీసు. చాలా డౌన్కి వెళ్తున్నాం మనం. మొత్తం పనసెట్లే ఉన్నాయి ఎక్కడ చూసినా. ఈ ఏరియాలో ఎక్కువ పనసెట్లే ఉన్నట్లు ఉన్నాయి. చాలా కిందకి వెళ్తున్నాం. చూడండి ఎంత కిందకు ఉందో. వామ్మో, చూడండి అసలు ఎంత పెద్దగా వస్తున్నాయో సౌండ్స్. మామూలుగా రావట్లేదు అసలు సౌండ్స్. లోపలికి వెళ్తే ఏం మాట్లాడినా మీకు వినపడదు. పైప్ లైన్స్ ఉన్నాయి కదా, ఇలా వచ్చి వాటర్ వచ్చి కింద టర్బైన్ ఉంటుంది వాటర్. సో ఆ టర్బైన్ ఆ వాటర్ పోసి టర్బైన్ తిరుగుతుంది. ఈ మధ్యలో ఇది తిరుగుతుంది కదా, దీన్ని రోటర్ అంటే ఇది మొత్తం జనరేటర్ పోతుంది. ఇదంతా జనరేటర్ జనరేటర్ రోటర్ అది నొక్కరా, మూడో నొక్కు యువతలది. అదే నొక్కు, గట్టి నొక్కు, గట్టిగా. ఎలాంటి చేసామో
యూజ్ చేసుకొని మనం జనరేటర్ తిప్పుతాం. జనరేటర్ ఏదో రకం తిరగాలి కదా, అది డీజిల్ అయితే ఖర్చు అవుతుంది, వాటర్ అయితే ఖర్చు అవ్వదు కదా. బొగ్గు అయినా, బొగ్గుతో అయితే బొగ్గును కాల్చి స్టీమ్ తయారు చేసి స్టీమ్ ద్వారా టర్బైన్ తిప్పి దాని ద్వారా జనరేటర్ తిప్పుతాం. ఎక్కడ బొగ్గు థర్మల్ ప్లాంట్లు ఉంటాయి కదా దాంట్లో. ఇక్కడ ఏంటంటే వాటర్తో తిప్పుతాం అంతే తేడా. గ్యాస్ అయినా అంతే, గ్యాస్ ప్లాంట్లో ఇవన్నీ. విండ్ అయితే గాలికి తిప్పుతాం, గాలి వచ్చినప్పుడు తర్వాత డొంకరాయి పెద్ద దాకా ఉంటారు, అది ఎక్కువ వాటర్ స్టోరేజ్. ఇది ఎన్నో కెర్ర ఇందాక ఇది ఎంత జనరేటర్సా? అలారం వస్తాయా? ఇదా అక్కడ మిషన్ తీసి మిషన్ తీసి పవర్ చేసేది మిషన్ పెట్టి కిందకు వచ్చి మరి నాకు చెప్పొద్దా బాబాయ్? ఏంటి ఇక్కడ టిక్ టిక్ ఉంటుంది అమ్మాయి? అప్పుడు కరెంట్ వస్తుంది. వామ్మో వామ్మో, భయపడుతుంది.
మిషన్ చూడండి వాటర్ ఎలా తీసుకుంటుందో. వామ్మో వాటర్ ఏంటి ఇంత ఈ కలర్లో ఉన్నాయి. ఆఫీస్ నుంచి అయితే బయటకు వచ్చేసాం. ఇది వెనకాల వైపు అండి. కరెంట్ తయారవుతుంది కదా ఆ వేస్ట్ వాటర్ అండి ఇది. చూడండి ఎంత గ్రీన్ కలర్లో ఉన్నాయో. ఐ మీన్ చాలా డార్క్ గ్రీన్ అండి. మనకేమో బ్లాక్గా కనిపిస్తున్నాయి వీడియోలో. ఇవన్నీ వేస్ట్ వాటర్ అంటండి. ఇది చూడండి వాటర్ ఎలా బయటకు వచ్చేస్తున్నాయో. వేస్ట్ వాటర్ ఇది. ఇలా పైపుల ద్వారాగా ఇలా వెళ్ళిపోతాయండి వాటర్. ఈ వాటర్ వెళ్ళి గోదావరికి కలిసిపోతాయంట. ఎవరు అక్కడ కూర్చొని ఫిషెస్ పడుతున్నారు. లోపలంతా పెద్ద పెద్ద సౌండ్లు అండి అసలు. కొండ అసలు ఇది. ఇది చూడండి కింద బ్రిడ్జ్ ఉంది, పైన ఆఫీస్ ఉంది, చుట్టూరా కొండ.
ఇంక ఇలా వెనక నుంచి పైపులు కనిపించాయి కదండి, ఇలా వెళ్ళిపోవచ్చు కిందకి. ఫోటోలు తీయాలి అంతే కదా. చిన్న రాయి అదే. మా అన్నయ్య నన్ను తిట్టేస్తున్నాడు. ఇది మా జున్నుగాడండి, ఎలా ఏడుస్తుందో చూడండి మా జున్నుగాడు. ఏంటి ఇక్కడ పెద్దలుడు కూర్చొని ఉన్నాడు ఏంటని ఇలా వచ్చాము. వస్తే మా అన్నయ్య చూడండి ఎలా దిగుతున్నాడు. అసలు భయం లేకుండా దిగుతున్నాడు. అసలు మా వదిన వద్దు వద్దు వచ్చే పైకి వచ్చాయని. సో అయినా మా వదిన మాటలు పట్టింపులేదు మా అన్నయ్యకి, వెళ్ళిపోయాడు. చూడండి పెద్ద పెద్ద గొట్టాలు ఇందాక కనిపించాయి కదా, ఆ గొట్టాలు ఇవి వాటర్ వస్తాయండి. ఇంకా వెళ్ళిపోతున్నామండి. ఆ పైప్స్ ఎక్కడి నుంచి వచ్చాయో చూద్దాం. వాటర్ ఎక్కడి నుంచి ఆ పైప్ ద్వారా వాటర్ వస్తున్నాయో అక్కడికి తీసుకువెళ్తున్నారు అన్నయ్య. చూడండి ఇటు అంత పెద్ద పెద్ద టేకు చెట్లు అండి. అసలు చాలా బాగుందండి లోపల. అసలు ఇంకా ఆఫీస్ బయటకు వచ్చేసాం. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే ఇందాక పెద్ద పెద్ద పైప్స్ కనిపించాయి కదా, జీప్ వేసుకొని వస్తున్నారు, మార్కెట్కి వస్తున్నారండి. సంతకొస్తారా ఇలా? ఆ వాటర్ ఆ పైపులో ఎక్కడి నుంచి వస్తాయి అన్న చూపిస్తున్నారు అన్నయ్య. చూపించడానికి తీసుకువెళ్తున్నారు. ఇదిగోండి వచ్చేసాం. చూడండి అదిగోండి ఆఫీస్. అది స్కూల్ ఏపీఆర్ ఇందాక మనం చూసాం కదా. చూడండి ఇటు నుంచి వాటర్ ఇటు వెళ్తాయంటండి. ఇటు నుంచి వాటర్ ఆ పైపుల ద్వారా అటు వెళ్తాయంటండి. విస్తరాకులు అక్కడ ఒక 5-6 ఉన్నాయి. అవి అడ్డాకులు రండి. ఇదేనండి అన్నయ్యల ఆఫీస్. అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాం. బాయ్ బాయ్.